అది సరిపోదు ఇంకో చెప్పు. నువ్వైనా నీకుగా పెట్టుకోకుండా చిన్న విషయంగా పెట్టుకున్నావు. పెద్ద అని చెప్పే మాటలు మనకొక పాఠం. నాకు మా నాన్న కొనిపెట్టిన పరిస్థితి ఇది. ఇందులో మా అమ్మ నాన్నల ఫోటోలు పెట్టుకున్నాను. నేను పెద్దవాడిని అయ్యాను. నేను చాలా అందంగా ఉన్నానని నా ఫోటో పెట్టుకున్నాను. కొంతకాలానికి నాకు జాబ్ వచ్చింది. నాకు పెళ్లి కూడా అయింది. నా భార్య చాలా అందంగా ఉందని నా భార్య ఫోటో పెట్టుకున్నాను. కొన్నాళ్ళకి నా భార్య చనిపోయింది. నాకు కొడుకు పుట్టాడు. నా భార్య చనిపోయింది. కొడుకు అంటే నాకు చాలా ఇష్టం. ఆఫీస్ వదలగానే నా కొడుకు వద్దకు వచ్చి ఆడుకునేవాడిని. నా భార్య చనిపోయింది. నా కొడుకు అమెరికాలో జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. నన్ను మర్చిపోయాడు. నేను ఒంటరివాడిని అయిపోయాను. నాకు తోడుగా లేడగానే ఉండేది ఎవరు? అందుకని నేను శ్రీకృష్ణుడు ఫోటో పెట్టుకున్నాను. నేను సంతోషంగా ఉంటే సంతోషిస్తాడు, విచారిస్తే ఓదారుతాడు, అండగా లేక ఆనందం ఉంటాడు. అందుకని నేను శ్రీకృష్ణుడు ఫోటో పెట్టుకున్నాను. ఈ కథలోని నీతి. నేను నా నోటి నుంచి మాట రాలేదు. ఆ పల్సు పెద్దానికి చేశాను. ఇందులోనే నీతి. మన అమ్మ నాన్నలను సంతోషంగా చూసుకోవాలి. ఎంత దూరం వెళ్ళినా ఎంత పెద్ద జాబ్లో